ఓం శ్రీ మాత్రే నమ. శ్రీదేవి భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం. నవరాత్ర వ్రతం. మునీంద్ర, జనమేజయుడు అడిగాడు, నవరాత్రులు, ముఖ్యంగా శరత్కాలం నవరాత్రులు విధిపూర్వకంగా చేసే విధానం సెలవియ్యి. ఆ పూజ వల్ల ఫలమేమిటో కూడా దయతో వినిపించు వివరంగా అన్నాడు. సరే అంటూ అందుకున్నాడు వ్యాసముని. నవరాత్ర వ్రతం ఎలా చెయ్యడమో చెబుతాను విను. శరత్కాలంలోనే ముఖ్యంగా ఈ నవరాత్ర వ్రతం చెయ్యాలి. అలాగే వసంతకాలంలోనూ చెయ్యాలి. ఈ 2 కాలాలు ప్రాణుల పాలిట యమదృష్టలంటారు. ఇవి ఎంతో కష్టదాయకమైనవి. అందుచేత శుభం కోరుకునేవారు ఈ నవరాత్ర వ్రతాలు చేసి తీరాలి. శరత్కాలము, వసంతకాలము ఘోరమైన రోగాలు కలిగిస్తాయి, సర్వనాశనం చేస్తాయి. అందుచేత బుద్ధివంతులు ఆశ్వీజమాసంలో చండికను పూజించాలి. విధిగా అమావాస్య నాడు వ్రత సామాగ్రి భద్రపరుచుకోవాలి. ఆ వేళ ఒక్క పూట మాత్రం హవిష్యాన్నం తినాలి. ఒక సమతల ప్రదేశంలో మండపం నిర్మించాలి. మండపం 16 మూళ్ళు పొడవు, 16 మూళ్ళ వెడల్పు ఉండాలి. స్తంభాలతోనూ ధ్వజాలతోనూ అందంగా ఉండాలి. తెల్లటి మట్టి, ఆవు పేడ కలిపి అలకాలి. మండపం మధ్య అందమైన 4 పలకల వేదిక నిర్మించాలి. అది 4 మూళ్ళ పొడవు, 4 మూరల వెడల్పు ఉండాలి. దాని ఎత్తు 1 మూరెడు ఉండాలి. పీఠం కోసం ఉత్తమ స్థానం నిర్ణయించాలి. మీద చాందిని కట్టాలి. రంగురంగుల తోరణాలు పెట్టాలి. ఆ రాత్రి ఉత్తములైన బ్రాహ్మణుల్ని పిలవాలి. వాళ్ళందరూ దేవీతత్వ విశారదులై ఉండాలి. ఆచారవంతులై ఉండాలి. వేదాంగ పారంగతులై ఉండాలి. సంయమవంతులై ఉండాలి. పాడ్యమి నాడు ఉదయం నదాల్లోనూ, చెరువులోనూ, నడబావిలోనో, నూతిలోనో లేదా ఇంటి దగ్గర యథావిధిగా స్నానం చెయ్యాలి. నిత్య కర్మలన్నీ నెరవేర్చుకుని ఉదయమే బ్రాహ్మణుని వరించాలి. వారికి మధుపర్కాలు, అర్ఘ్యపాద్యాలు అర్పించాలి. శక్తిని బట్టి వస్త్రాలు, అలంకారాలు, అర్ఘ్యపాద్యాలు అర్పించాలి. కలిగి ఉండి కుంటు పడకూడదు ఇవ్వడానికి. బ్రాహ్మణుడు తృప్తి పడితేనే కార్యం సఫలమవుతుంది. దేవి భాగవతము సప్తశతి చదవడానికి 90 బ్రాహ్మణుల్లో 5గురునో 3గురునో లేదా కనీసము 1 నియమించాలి. దేవీ భాగవతము చదివే బ్రాహ్మణుడు శాంతుడై ఉండాలి. మొదట వైదిక మంత్రాలతో స్వస్యయనం చేయాలి. వేదిక మీద సింహాసనం వేసి పట్టువస్త్రం పరవాలి. దాని మీద దేవీ ప్రతిమను స్థాపించాలి. ఆ ప్రతిమ 4 చేతులు కలిగి ఉండాలి. చేతుల్లో అన్ని ఆయుధాలు ఉండాలి. శరీరం నిండా రత్నాల నగలు ఉండాలి. ముత్యాల హారాలుండాలి. దివ్యమైన నవస్త్రం కట్టి ఉండాలి. విగ్రహం సౌమ్యంగానో సలక్షణంగానో ఉండాలి. పైన చెప్పిన విధంగా కాకపోతే విగ్రహం సింహం మీద కూర్చున్నట్లుండాలి. 4 చేతుల్లోనూ శంఖము, చక్రము, గద, పద్మము ఉండాలి. అలా కాకపోతే విగ్రహం 18 చేతులతో ఉండాలి. విగ్రహం స్థాపించలేకపోతే సవర్ణ మంత్రంతో ఈ దుర్గాయంత్రం వేదిక మీద స్థాపించాలి. పీఠ పూజ కోసం వేదిక కుడివైపు కలశం స్థాపించాలి. కలశం పంచ పల్లవాలతోనూ వైదిక మంత్రాలతోనూ బాగా సంస్కరించాలి. మంచి తీర్థ జలంతో నింపాలి. బంగారము, రత్నాలు అందులో వేసి ఉంచాలి. వేదిక 4 వైపులా పూజా సామాగ్రి ఉంచాలి. మంగళ చరణం కోసం గీత వాయిద్యాలు ఏర్పరచాలి. హస్తానక్షత్రంతో కూడిన పాడ్యమి నాడు విధిపూర్వకంగా చేసిన పూజ శ్రేష్టమైనది. అన్ని కోరికలు దానివల్ల సిద్ధిస్తాయి. ముందు సంకల్పం చెయ్యాలి. అనంతరం పూజ ప్రారంభించాలి. ఇవాళ ఉపవాసం ఉండి రాత్రి 1 పూట భోజనం చెయ్యాలి. పూజకు ముందు నేను నవరాత్ర వ్రతం చెయ్యదలుచుకున్నాను. ఓ జగదాంబ, పవిత్రమైన ఈ కార్యంలో అన్ని విధాలా నాకు తోడు అని ప్రార్థించాలి. శక్తి వంచన లేకుండా నియమం పాటించాలి. మంత్రోచ్చారణ పూర్వకంగా దేవిని పూజించాలి. మంచి గంధము, అగరు, కర్పూరము, పరిమళం పుష్పాలు, మందార పువ్వులు, కాగు పువ్వులు, అశోక పుష్పాలు, సంపెంగ పువ్వులు, గన్నేరు పువ్వులు, మాలతీ పుష్పాలు, బ్రహ్మీ పుష్పాలు, మారేడు దళాలు పూజకి వినియోగించాలి. ధూప దీపాలతో నియమం పూర్వకంగా పూజ జరిపించాలి. రకరకాల పళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి. కొబ్బరికాయలు, మాది ఫలాలు, దానిమ్మ పళ్ళు, అరటి పళ్ళు, నారింజ పళ్ళు, పనస పళ్ళు, మారేడు పళ్ళు కలిపి అన్నదానం చేయాలి.
మాంసాహారులు పశుబలి కూడా ఇయ్యవచ్చు. ఏనుబోతు, మేక, పంది ఇవి బలివేయడానికి శ్రేష్టమైనవి. దేవి ఎదుట వచ్చిన జంతువు శాశ్వతంగా స్వర్గానికి వెళుతుంది. దేవి కోసం పశువుని చంపడం హింస కాదని శాస్త్రాలు చాటి చెబుతున్నాయి. అలాగే యజ్ఞాల్లో చేసే హింస అహింసే అనిపించుకుంటుంది. దేవతల కోసం బలివేసిన పశువులు తిన్నగా స్వర్గలోకంలో చేరుకుంటాయి శాశ్వతంగా. హోమం కోసం త్రికోణ కుండము, హవన ప్రమాణం ప్రకారం కావలసినంత స్తండిలం తయారు చేయాలి. ప్రతిదినము ముప్పూటల చక్కని ఉపకరణాలతో దేవిని పూజించాలి. గీత వాయిద్యాలతో నృత్యాలతోనూ గొప్ప ఉత్సవం జరిపించాలి. నేల మీద శయనించాలి. వస్త్రాలు, నగలు, మంచి భోజనము ఇచ్చి ప్రతిదినము ఒకరకు మారిని కానీ, నిత్యము 90 కుమారికలను కానీ, లేదా దినానికొక కుమారిని హెచ్చిస్తూ 90 కానీ పూజించాలి. ఉన్న సంపదను అనుసరించి దేవిని పూజించాలి. కృపణత్వం ఎంతమాత్రమూ పనికిరాదు. కుమారికలను పూజించాలన్నాను కదా. 1 ఏడాది వయస్సు గల కన్యకుమారి అనిపించుకుంటుంది. 3 ఏళ్లది త్రిమూర్తి అని అనిపించుకుంటుంది. 4 ఏళ్లది కళ్యాణి అని అనిపించుకుంటుంది. 5 ఏళ్లది రోహిణి అనిపించుకుంటుంది. 6 ఏళ్లది కాళిక అనిపించుకుంటుంది. 7 ఏళ్లది చండిక అనిపించుకుంటుంది. 8 ఏళ్లది సాంబవి అనిపించుకుంటుంది. 9 ఏళ్లది దుర్గా అనిపించుకుంటుంది. 10 ఏళ్లది సుభద్ర అనిపించుకుంటుంది. 10 ఏళ్లు దాటిన కన్యల పూజ గర్హితమైంది. కుమారి పూజ చేసినప్పుడు పైన చెప్పిన ప్రకారం ఆయా పేర్లతో పూజించాలి. ఈ నవకన్యల పూజ వల్ల లభించే ఫలం వివరిస్తాను విను. కుమారిని పూజించడం వల్ల దుఃఖము, దారిద్ర్యము తొలగిపోతాయి. శత్రువులు నశిస్తాయి. ధనము, ఆయుర్దాయము, బలము అధికమవుతాయి. త్రిమూర్తిని పూజించడం వల్ల ధర్మము, అర్థము, కామము సిద్ధిస్తాయి. ధనధాన్యాలు లభిస్తాయి. కొడుకులు, మనమలు కలిగి ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది. కళ్యాణిని పూజించడం వల్ల విద్య, విజయము, రాజ్యము, సుఖము లభిస్తాయి. కళ్యాణి కన్య సర్వ కామదాంబ అనిపించుకుంటుంది. కాళికను పూజించటం వల్ల శత్రువులు నశిస్తారు. చండికను పూజిస్తే ధనము, ఐశ్వర్యము లభిస్తాయి. సాంబవుని పూజిస్తే దుఃఖము, పేదరికము పోయి సమ్మోహం లభిస్తుంది. యుద్ధంలో విజయం కలుగుతుంది. దుర్గని పూజిస్తే క్రూరుడైన శత్రువు నశిస్తాడు. ఉగ్రమైన కర్మ సిద్ధిస్తుంది. పరలోకంలో సౌఖ్యం కలుగుతుంది. సుభద్రని పూజిస్తే కోరికలు సిద్ధిస్తాయి. రోహిణిని పూజిస్తే రోగాలు నాశనమవుతాయి. పూజించినప్పుడు శ్రీరస్తు మంత్రంతో పూజించాలి. లేదా ఏ దేవీ మంత్రంతో అయినా సరే శ్రీ చేర్చి ఏం బీజమంత్రంతో పూజించాలి. కుమారిని పూజించినప్పుడు ఏ దేవి కుమారస్వామిని కూడా తత్వాలు లీల కోసం సృజిస్తుందో, ఏ దేవి బ్రహ్మాది దేవతలను పుట్టిస్తుందో ఆ కుమారి భగవతిని నేను పూజిస్తున్నాను అని పూజించాలి. త్రిమూర్తిని పూజించినప్పుడు ఏ దేవి సత్వాది 3 గుణాలతో 3 రూపాలు ధరిస్తుందో ఆ త్రిమూర్తి భగవతిని పూజిస్తున్నాను అని పూజించాలి. కళ్యాణిని పూజించినప్పుడు ఏ దేవి తన్ను పూజించే భక్తులకు ఎల్లప్పుడూ కళ్యాణం చేకూరుస్తుందో ఆ సర్వకామదాంబను కళ్యాణిని పూజిస్తున్నానని పూజించాలి. రోహిణిని పూజించినప్పుడు దేవి పూర్వజన్మ సంచిత కర్మలు బీజాంకురం చేస్తుందో ఆ రోహిణీ భగవతిని పూజిస్తున్నాను అని పూజించాలి. ఇలాగే ఏ దేవి ప్రళయకాలంలో చరాచర బ్రహ్మాండాలు కాలగర్భంలో చేర్చి సంహారం చేస్తుందో ఆ కాళికను పూజిస్తున్నానని కాళికను పూజించాలి. ఏ దేవి ప్రచండ స్వరూపంతో చండముండల మార్చుతుందో, ఏ తల్లి ఉగ్రమైన పాపాలు పరిహరిస్తుందో ఆ చండికాదేవిని పూజిస్తున్నానని చండికను పూజించాలి. ఏ దేవి ఉత్పత్తిని శృతులు అకారణమన్నాయో ఆ సాంబవీదేవిని పూజిస్తున్నానని సాంబవుని పూజించాలి. ఏ దేవి భక్తుల మహాపదలు తొలగిస్తుందో, కష్టాల నాశనం చేస్తుందో, ఏ దేవి స్వరూపం దేవతలకు కూడా తెలియరాదో ఆ దుర్గాదేవిని నేను పూజిస్తున్నాను అని దుర్గను పూజించాలి. ఏ దేవి తన్ను పూజించిన భక్తులకు అన్ని విధాలా కాపాడుతుందో, ఏ దేవి అశుభాలు నాశనం చేస్తుందో అసుభద్రాదేవిని నేను పూజిస్తున్నానని సుభద్రను పూజించాలి. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 26వ అధ్యాయం. 27వ అధ్యాయం. కోమటి సుశీలుడు. హే నాంగి, కుష్ఠవ్యాధి కలది, వ్రణాలు కలది, దుర్వాసన శరీరంలో కలది, పాత్మాత్మల ఇంట పుట్టినది, పుట్టుగుడ్డిది,
మెల్ల కన్నుది, చెవిటిది, కురూపం కలది, అధికంగా రోమాలు కలది, రోగం కలది, సమర్థాడే గుర్తులు కలది, బాగా దుర్బలంగా ఉన్నది, నెలలు నిండకుండా పుట్టింది, భర్త పోయిన తల్లికి పరపురుషుడి వల్ల కలిగింది, పెళ్లి కాని తల్లి కడుపున పుట్టింది, పూజకి పనికిరారు. ఆరోగ్యము, పుష్టికరమైన అవయవాలు కలిగిన కన్యలు, అందంగా ఉండిన కన్యలు, పొళ్ళు గిళ్ళు లేని కన్యలు పూజకి పనికి వస్తారు. ఒకే వంశంలో పుట్టిన కన్యలు బాగా పూజించదగినవారు. సర్వకార్యాలు సిద్ధించాలంటే బ్రాహ్మణ కన్యల్ని పూజించాలి. గెలుపు సాధించాలంటే క్షత్రియ కన్యల్ని పూజించాలి. ధనం కావాలంటే కోమటి కన్యల్ని పూజించాలి. వంశాభివృద్ధి కావాలంటే శూద్ర కన్యల్ని పూజించాలి. అయితే బ్రాహ్మణులు బ్రాహ్మణ కన్యలను మాత్రమే పూజించాలి. క్షత్రియులు బ్రాహ్మణ కన్యలని, క్షత్రియ కన్యలని పూజించాలి. కోమట్లు బ్రాహ్మణ కన్యలని, క్షత్రియ కన్యలని, కోమటి కన్యలని, శూద్రుల కన్యలని పూజించాలి. శిల్ప కార్యాలు చేసుకునే కులాల వారు యథాయోగ్యంగా తమ వంశంలో పుట్టిన కన్యల్ని పూజించాలి. ఈ పూజ నవరాత్రి విధంగానే జరిపించాలి. భక్తిపూర్వకంగా నవరాత్రిని యథాపూర్వకంగా జరిపించలేని వారు ప్రత్యేకంగా అష్టమనాడు జరిపిస్తే చాలు. దక్షుడి యజ్ఞం ధ్వంసం చేసినప్పుడు భద్రకాళి మహాఘోరంగా కోటి కోటి యోగినులతో అష్టమి నాడే ఆవిర్భవించింది పూర్వం. అంచేత అష్టమి నాడు రకరకాల ఉపహారాలతో, గంధమాల్యాది లేపనాలతో దేవిని పూజించాలి. ఆ వేళ పాయసము, మాంసము హోమం చేసి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. పళ్ళు పువ్వులు ఉపహారమిచ్చి దేవుని సంతోషపరచాలి. 9 దినాలు ఉపవాసం ఉండలేని వారు 3 రోజులైనా ఉపవాసం ఉండాలి. భక్తిపూర్వకంగా సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రాత్రులు జగదాంబని పూజిస్తే పూర్తి ఫలం లభిస్తుంది. పూజ, హోమం, కుమారీ పూజ, బ్రాహ్మణ భోజనం ఇవి జరిపించడంతో నవరాత్రి వ్రతం పూర్తవుతుంది. లోకల్లో వ్రతాలేవి నవరాత్రి వ్రతంతో సాటిరావు. ఈ వ్రతం వల్ల ధనధాన్యాలు లభిస్తాయి, సుఖం కలుగుతుంది, సంతానం తామరతంపరగా పెరుగుతుంది, ఆయువు ఆరోగ్యం అధికమవుతాయి, స్వర్గము మోక్షము లభిస్తాయి. సౌభాగ్యం కలిగించే వ్రతం ఇది. శుభం కలిగించే వ్రతం. విద్య, కుమారుడు, ధనము కావలసిన వాళ్ళు విధిపూర్వకంగా ఈ వ్రతం చెయ్యాలి. ఈ వ్రతం వల్ల విద్యార్థులకి విద్య లభిస్తుంది. రాజ్యం పోయిన రాజులకి తిరిగి రాజ్యం లభిస్తుంది. వెనుకటి జన్మలో నవరాత్రి వ్రతం చెయ్యని వారు ఈ జన్మలో రోగులై పుడతారు, దరిద్రులై పుడతారు, గొడ్డువాళ్ళై పుడతారు. గొడ్రాలైన ఆడది, మొండమోసిన ఆడది, దరిద్ర కొట్టిన ఆడది వెనుక జన్మలో నవరాత్రి వ్రతం చెయ్యలేదని తెలుసుకోవాలి. భూమి మీద పుట్టి నవరాత్రి వ్రతం చెయ్యని వాళ్ళకి ఇహలోక సౌఖ్యం కానీ పరలోక సౌఖ్యం కానీ ఎలా కలుగుతుంది? రక్త చందనం కలిపి లేత మారేడు పత్రాలతో దేవుని పూజించినవాడు వచ్చే జన్మలో రాజవుతాడు. ఆ దేవి సర్వమంగళ సనాతని, దుఃఖనాశిని, సిద్ధికరి, జగద్వర. ఆ తల్లిని ఆరాధించనివాడు రకరకాల దుఃఖాలు అనుభవిస్తాడు. అనేక శత్రువులు కలిగి ఉంటాడు. దారిద్ర్యం అనుభవిస్తాడు. విష్ణువు, దేవేంద్రుడు, శివుడు, బ్రహ్మ, అగ్ని, కుబేరుడు, వరుణుడు, సూర్యుడు సర్వార్థసిద్ధి కోసం ఆ జగదంబని ధ్యానిస్తారు. అయినప్పుడు మనుషులు ఎందుకు ధ్యానించరంట? స్వాహామంత్రంతో దేవతలు తృప్తిపడతారు, స్వధామంత్రంతో పితరులు తృప్తిపడతారు. అందుకే మహామునుల యజ్ఞాల్లో స్వాహా స్వధా మంత్రాలు చదువుతారు. ఆ భగవతి ఇచ్చవల్లి బ్రహ్మ ఈ లోకాలు సృష్టిస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శివుడు సంహరిస్తాడు. అయినప్పుడు మానవ మాతృలు ఎందుకు పూజించరు? ఆమెని సర్వ భువనాల్లో ఎక్కడగాంచినా ఆ దేవీ శక్తే కనిపిస్తుంది. ఆ దేవీ శక్తి లేనిదే దేవతలు, మనుషులు, పాములు, పక్షులు, గంధర్వులు, రాక్షసులు, పిశాచులు, పర్వతాలు ఏవీ నిలబడలేవు. అలాంటి దేవిని, ఆ చండికిని ఎవరు పూజించరు చెప్పు? పురుషార్థాలు 4 కోరుకునేవాడు నవరాత్రి వ్రతం ఎలా మానుకుంటాడు? పరమ పాపాత్ముడు కూడా దేవీ నవరాత్రి వ్రతం చేసి పుణ్యాత్ముడవుతాడు, సందేహం లేదు. పూర్వం కోసల దేశంలో ఒక కోమటి ఉండేవాడు. అతడి పేరు సుశీలుడు. పరమ దరిద్రుడు, దుఃఖజీవి, బహుకుటుంబి. ఇంటి నిండా గంపెడి పిల్లలు. అంతమంది ఆకలితో అల్లాడిపోతూ ఉండేవారు. దినమంతా పడుకున్నాక సాయంకాలానికి ఏదో ఇంత తినేందుకు దొరికిదేది వాళ్ళకి చాలీ చాలకుండా. ఆకలితో
మాడుతూనే సుశీలుడు దినమంతా పరాయి సేవ చేసేవాడు. సాయంకాలం ఏదో ఇంత దొరికితే దాంతో పొట్ట పోషించుకునేవాడు. అయితే ధైర్యం వదులుకోకుండా అలాగే సంసారం గడుపుకుంటూ వచ్చేవాడు. ధర్మం తప్పేవాడు కాదు, శాంతం వదిలేవాడు కాదు, ఆచారం మానేవాడు కాదు, సత్యం తప్పేవాడు కాదు, ధర్మం విడిచేవాడు కాదు, క్రోధము మదమాత్సర్యాలు మనస్సుని చేరనిచ్చేవాడు కాదు. ప్రతి దినము దేవతల్ని పితరుల్ని అతిథుల్ని అర్చించేవాడు. ఆశ్రితుల్ని ఆదరించేవాడు. వారికి పెట్టి మిగిలిందే తాను తినేవాడు. కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అతడు ఆకలితో బాధపడుతూ ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా దరిద్రం ఎలా పోతుందో చెప్పు అని అడిగాడు. నాకు డబ్బు మీద ఆశ లేదు. నా కుటుంబానికి ఇంత అన్నం దొరికితే చాలు. నా బిడ్డలు ఆకలితో మొర్రోమంటున్నారు. తలవక కవళం పెట్టడానికైనా నా దగ్గర లేదు. ఆకలి నాన్న అని అరిచిన బిడ్డల్ని ఇంటి నుంచి తరిమేశాను. ఏడుస్తూ పైకి పోయారు వాళ్ళు. నా హృదయం దహించుకుపోతూ ఉంది. చేత చిల్లిగవ్వలేదు. ఏం చెయ్యను నేను? కూతురికి పెళ్ళీడు వచ్చింది. గుండె మీద కుంపటిలా ఉంది. ఏంటా ఏ కానీ లేదు. ఇంట ఏ కానీ కూడా లేదు. ఏం దారి? కన్యాదాన కాలం గడిచిపోతుంది. 10 ఏళ్ళు పైబడ్డాయి పిల్లకి. కొండ విరిగి మీద పడినట్లుంది నాకు. సర్వం తెలిసిన వాడిని నువ్వు. నా దారిద్ర్యం వదిలిపోవడానికి ఏదైనా తపస్సు, దానము, వ్రతము, మంత్రము ఉపదేశించు. నా కుటుంబం గడిస్తే చాలు. అంతకంటే అధిక ధనం నాకు అక్కర్లేదు. నువ్వు అనుగ్రహిస్తే బతికిపోతాను. నీ జ్ఞానదృష్టితో చూసి ఏదైనా ఉపాయం దయచేయి అంటూ ప్రాధేయపడ్డాడు. కనికరించాడు బ్రాహ్మణుడు. నవరాత్ర వ్రతం చెయ్యి అన్నాడు. శుభప్రదమైన వ్రతం నవరాత్రి వ్రతం. ఆ వ్రతంలో జగదంబని పూజించు, హోమం చెయ్యి, బ్రాహ్మణులకు భోజనం పెట్టు, నీ శక్తి బట్టి వేదపాఠం చేయించు, శక్తి మంత్రజపం చేయించు, హోమం జరిపించు. తప్పక నీ కోరిక సిద్ధిస్తుంది. నవరాత్రి వ్రతాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. పవిత్రమైన వ్రతం ఇది. సుఖప్రదమైనది, జ్ఞానదాయకమైనది, మోక్షదాయకమైనది, సంతానవర్ధకమైనది, శత్రువులని నాశనం చేస్తుంది. శ్రీరామచంద్రమూర్తి రాజ్యం వదిలిపోయి సీతాదేవిని పోగొట్టుకున్నప్పుడు కిష్కింధలో ఉండి ఈ నవరాత్ర వ్రతం చేసి భగవతిని పూజించాడు. ఆ వ్రత ప్రభావంతో సీతా విరహమనే అగ్నిగుండం నుంచి బయటపడ్డాడు. సముద్రం మీద సేతువు కట్టాడు. రావణ కుంభకరుల్ని, ఇంద్రజిత్తుని సంహరించాడు. విభీషణ్ణి లంకలో రాజు చేశాడు. సీతాదేవితో అయోధ్య వచ్చాడు. నిష్కటంగా కోసల రాజ్యం పరిపాలించాడు. సాటి లేని సుఖం అనుభవించాడు. బ్రాహ్మణుడి ఉపదేశం విన్నాడు కోమటి సుశీలుడు. బ్రాహ్మణ్ణి గురువు చేసుకున్నాడు. అతడి దగ్గర మాయాబీజమంత్రం ఉపదేశం పొందాడు. నవరాత్రులు ఆ మహామంత్రం జపించాడు. నానా ఉపహారాలతో దేవిని పూజించాడు. అలా 9 ఏళ్ళు మహాబీజమంత్రం జపిస్తూ వచ్చాడు. 9 ఏళ్ళు నిండా మహాష్టమి నాడు అర్ధరాత్రి భగవతి అతడికి దర్శనమిచ్చింది, వరాలిచ్చింది. సుశీలుడు కృతార్థుడయ్యాడు. శ్రీ దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 27వ అధ్యాయం.